స్వాగతం సుస్వాగతం తిరిగి కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్లోకి. ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వీడియో వచ్చేసి మన ఐకాన్ వరల్డ్ సిరీస్కి సంబంధించింది అనమాట. సో ఈరోజు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటైతే మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. సో ఏంటా పర్సనల్ విషయం అని అంటే, నాకు నా స్పిరిచువల్ జర్నీలో ఒక యాప్ చాలా బాగా హెల్ప్ చేసింది మెడిటేషన్ చేయడానికి. సో దాని గురించే మీ అందరికి కూడా షేర్ చేయడానికి సో ఈ వీడియో అనమాట. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో అందుకని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడున్న ఈ సమాజంలో, ఈ డిస్ట్రాక్షన్ సమాజంలో మన మైండ్కి అంటే మెడిటేషన్ ఎంత ముఖ్యమో మీ అందరికీ నేను సపరేట్గా చెప్పక్కర్లేదు. మన సనాతన ధర్మంలో యోగా గురించి ఎంత చక్కగా చెప్పారో మీ అందరికీ సపరేట్గా చెప్పక్కర్లేదు. సో నేను దానికంటే ముందు అంటే ఈ యాప్ యూజ్ చేయకన్నా ముందు మెడిటేషన్ ట్రై చేశాను. కానీ నాకు అంటే యాజ్ ఎ బిగినర్గా నా మైండ్ స్టేబుల్గా ఉండేది కాదు. సో ఇక్కడక్కడ ఒక్కసారి కామ్గా కూర్చుందామని సైలెంట్గా కూర్చుంటే ఆ మైండ్ ఎక్కడెక్కడికో తీసుకెళ్ళేది. సో నాకు ఎప్పుడైతే ఈ గైడెడ్ యాప్ పరిచయం అయిందో సో అప్పటి నుంచి నా మెడిటేషన్ కొద్దిగా ఇంప్రూవ్ అయింది. సో ఏ యాప్ అంటే సో మిరకల్ ఆఫ్ మైండ్, ఏదైతే సద్గురు లాంచ్ చేశారో సో మిరకల్ ఆఫ్ మైండ్. సో స్టార్టింగ్లో నేను డౌన్లోడ్ చేసుకోలేదు, వీళ్ళు కావాలనే అట్లా బిజినెస్ పర్పస్లో చేస్తురేమో అనే ఇంటెన్షన్తో, సో రాంగ్ ఇంటెన్షన్తో డౌన్లోడ్ చేసుకోలేదు. కానీ తర్వాత సో సద్గురు ఎప్పుడైతే 2000 అంటే శివరాత్రి రోజు లాంచ్ చేశారు ఈ యాప్ని. సో అప్పుడు కాకుండా కొన్ని రోజుల తర్వాత ట్రై చేద్దామని డౌన్లోడ్ చేసిన. అండ్ ఇది ఫ్రీ, మళ్ళీ సబ్స్క్రిప్షన్ ఉంటుందేమో, వీళ్ళు ఇట్నే చెప్పి డౌన్లోడ్ చేయించినాక సబ్స్క్రిప్షన్ అడుగుతారు. సో ఇవి నార్మల్గా జరిగే అని నేను అనుకున్న పర్సనల్గా అప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లో. సో డౌన్లోడ్ చేసి చూస్తే యాప్ ఫ్రీగానే ఉంది. సో ఫ్రీగా ఉంది కదా అని చెప్పి స్టార్టింగ్లో డౌన్లోడ్ చేసి వాడటం స్టార్ట్ చేశాను. సో దాంట్లో సద్గురు గారు ఏం చెప్పారంటే, ఒక 7 minutes మీ గురించి మీరు కేటాయించుకుంటే మిగతా అంతా రికల్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందని అన్నారు. సో ట్రై చేశాను. నేను స్టార్టింగ్లో ఎప్పుడైతే స్టార్ట్ చేశానో సో అప్పుడు నాకు అంత చేంజెస్ ఏం కనిపించలేదు. కానీ క్రమక్రమంగా నా లైఫ్ స్టైల్ చేంజ్ అవుతున్న కొద్దీ సో అప్పుడు నాకు అర్థమవుతూ వస్తుంది అనమాట. ఓకే, నా లైఫ్లో ఈ చేంజెస్ వస్తున్నాయి అంటే దానికి కారణం ఈ యాపేనేమో అని చెప్పి అప్పుడు నేను రియలైజేషన్ స్టార్ట్ చేసుకున్నాను. అంటే ఎందుకంటే సో యాప్లో కేవలం 7 minutes యోగానే కాకుండా దాని తర్వాత కూడా సద్గురు గారు ఒక కొటేషన్, ఒక మార్నింగ్ ఇప్పుడు మనకి స్టేటస్ వేరే ఎలా చేస్తామో సో దీంట్లో కూడా సద్గురు గారి ఒక కొటేషన్, ఒక నాలెడ్జ్ పరంగా ఒక నాలెడ్జ్ కూడా ఇస్తుంటాడు. అండ్ దాంతోపాటు ఈ గైడెడ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఒక మెసేజ్ కూడా ఇస్తాడు లాస్ట్కి. సో ఇలా చాలా అద్భుతంగా అనిపించింది అనమాట ఈ యాప్ నాకు. మళ్ళీ ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఇంకా అంటే మ్యాజిక్ థింగ్ ఏంటంటే సో దీంట్లో మనకి మెడిటేషన్ చేస్తున్నందుకు మన టైం ఎంత కేటాయించామో అది కూడా క్యాల్కులేట్గా ఉంటుంది, ఎన్ని డేస్ నుంచి చేస్తున్నామో సో అది కూడా ఉంటుంది. దాంతోపాటు మనకి కాయిన్స్ కూడా ఇస్తున్నారు అనమాట. సో నేను కాయిన్స్ ఇస్తుంటే షాక్ అయిపోయినా అనమాట. మీరు కావాలంటే చూడండి. సో నేను ఏదైనా చేసిన తర్వాత మీ అందరికీ చెప్తా. సో మీ అందరికి కూడా తెలుసు అది. సో మన సనాతన ధర్మంలో ఏదన్నా ఉంది అంటే ఫస్ట్ నేను పాటించి దాంట్లో నుంచి వచ్చే అనుభవమే మీతో పంచుకుంటా. కాబట్టి సో నేను ఈ యాప్ యూజ్ చేయబట్టి సో ఈ రోజుకి ఎన్ని డేస్ అవుతుందంటే 391 days. కావాలంటే ఇక్కడ నేను చూపిస్తా, మళ్ళీ దాంతోపాటు స్క్రీన్ షాట్ కూడా పెడతా, చూడండి. సో 391 days కంప్లీట్ అయిపోయింది ఈ రోజుకి. ఇంకా 9 days అయితే 400 days. సో కానీ స్టార్టింగ్లో నాకు ఎందుకు టైం వేస్ట్ అనిపించలేదు నాకు. ఎందుకంటే చాలా గైడెడ్గా అంటే యోగాని చేపిస్తారు. సో ఎప్పుడైతే మన ఈ యాప్ని మనం 7 minutes మళ్ళీ ఎక్కువ టైం కూడా నేను కేటాయించలేదు. ఈ యాప్లో కేవలం 7 నిమిషాలే ప్రతిరోజు కన్సిస్టెంట్గా చేశాను అనమాట. అందుకనే 391 days కంప్లీట్ చేయగలిగాను. ఇది 2015లో యాప్ లాంచ్ చేసిరు. కానీ నేను కొంచెం లేట్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఇంకా డేట్ తక్కువ ఉంది. లేదంటే అప్పటి నుంచే నాకు తెలియదు కదా. స్టార్టింగ్లో నెగిటివ్గా అనుకున్నాను, యాప్ వాడుతున్న కొద్దీ సో దాంట్లో నుంచి వచ్చిన పాజిటివ్ చేంజెస్ నాకు చాలా యూస్ఫుల్ అయినాయి. ఎందుకంటే ఈ యోగా మెడిటేషన్ మనం ఎందుకు చేయాలి అంటే ఫోన్కి ఛార్జింగ్ ఎంత
ఇంపార్టెంటో మన మైండ్కి రెస్ట్ అంటే మెడిటేషన్ అంత ఇంపార్టెంట్. సో మెడిటేషన్ చేస్తే మైండ్కి రెస్ట్ దొరుకుతుంది కాబట్టి సో అది రీఛార్జ్ అయిపోతుంది. రీఛార్జ్ అయినప్పుడు మనం ఇరిటేషన్గా ఉండము, చాలా చిన్న వాటికి మనకు కోపంగా అనిపించదు. సో దానికన్నా ముందు మనం చేసిన చిన్న చిన్న వాటికి కోపంగా అనిపించినవి అవన్నీ ఇప్పుడు మనకి చీప్గా అనిపిస్తాయి అనమాట. సో ఇంత చిన్నదానికి నేను రియాక్ట్ అయినా అట్లా అనిపిస్తుంది, కొంచెం కామ్నెస్ మనలో వస్తుంది. సో నేను ఇన్ని రోజుల్లో అటు చేస్తున్నా కాబట్టి సో ఆ కామ్నెస్ నాలో వచ్చింది అని అంటే దానికి ముఖ్యమైన కారణం సో ఈ గైడెడ్ యాప్ వల్లనే. సో మిరకల్ ఆఫ్ మైండ్ ఏదైతే యాప్ ఉందో ఇది మాత్రం ప్రమోషన్ కాదు, గుర్తుపెట్టుకొని ఇది నా సొంత అనుభవం. సో అందుకనే ప్రతిదీ షేర్ చేస్తున్నా. ఫస్ట్ నేను ఎందుకు అలా థింక్ చేసినా అది కూడా మీతో ఎందుకు షేర్ చేస్తున్నా అంటే సో ఇది ప్రమోషన్ కాదు కాబట్టి. సో మీ అందరికి కూడా ఈ టెక్నాలజీ యుగంలో కొంచెం పీస్నెస్ రిలీఫ్గా, చాలామంది మెడిటేషన్ చెయ్యి అంటారు కానీ సో ఆ మెడిటేషన్కి చేసినాక కూర్చుంటే ఏమవుతుందో నాకు తెలుసు కాబట్టి సో మీ అందరికి కూడా నాకు ఎలా ఉపయోగపడిందో మీ అందరికి కూడా ఉపయోగపడాలని చెప్పే సో ఈ యాప్ గురించి మీకు నేనైతే చెప్తున్నాను అనమాట. సో దీనికి సంబంధించిన అంటే యాప్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో చూసి డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీ మెంటల్ ప్రెషర్ని, మీ ఫ్రస్ట్రేషన్ని చాలా వరకు తగ్గిస్తుంది. దాంతోపాటు మీకు ప్రతిరోజు ఒక నాలెడ్జ్ కూడా అందుతుంది. సద్గురు గారు ఎప్పుడైతే ఈ 7 minutes గైడెడ్ యోగా కంప్లీట్ అయిన తర్వాత సో రోజుకొకటి చెప్తుంటాడు అనమాట. సో అది కూడా మనం జీవితంలో అప్లై చేసుకున్నాం అనుకో దానివల్ల కూడా చాలా చేంజెస్ వస్తాయి అనమాట. సో దీంట్లో 2 విషయాలు జరుగుతున్నాయి. ఒకటికి మెడిటేషన్ చేస్తున్నాం, దాంతోపాటు సద్గురు గారు చెప్పే సూచనలు కూడా మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా చేంజెస్ కూడా అనిపిస్తున్నాయి. సో నాకు ఉపయోగపడింది కాబట్టి మీ అందరికీ ఉపయోగపడాలి అనే ముఖ్య ఉద్దేశంతో సో ఈ యాప్ గురించి అయితే మీకు చెప్పాను. మీకు నచ్చితే మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి వీడియోలో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను యాప్కి సంబంధించింది. లేదంటే మీరు ప్లే స్టోర్లో నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, యాప్ స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మిరకల్ ఆఫ్ మైండ్ అని టైప్ చేస్తే వస్తుంది. సో అంత వద్దని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కదా, క్లిక్ చేసుకొని జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. దీనివల్ల మీకు ఇప్పుడు నాకు కాయిన్స్ కూడా వచ్చినాయి, కావాలంటే చూడండి, మళ్ళీ స్క్రీన్ షాట్ పెడతా, కింద ఉన్నాయి. సో ఈ కాయిన్స్ని కొన్ని యాప్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ కాయిన్స్ వల్ల సో మనకి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేను, ఎందుకంటే నాకు కాయిన్స్ కాదు ముఖ్యం, నాకు మెడిటేషన్ ముఖ్యం. సో ఆ పీస్నెస్ చాలా ముఖ్యం కదా మన లైఫ్లో. సో మనం దేనికి ఇంత కష్టపడతాం, సో ఎండ్ ఆఫ్ ద డే అన్నీ పీస్ఫుల్గా ఉండడం, దేనికి చలించకుండా అంటే నిగ్రహంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఒకప్పుడు నా మైండ్ నన్ను వాడుకుంది, ఇప్పుడు నేను నా మైండ్ని వాడుకుంటున్నాను. సో అంత చేంజెస్ ఎలా వచ్చినాయంటే సో ఈ యాప్ వల్లనే. సో ఇలాంటి యాప్ మీకు కూడా ఈ టెక్నాలజీ యుగంలో చాలా అవసరం కాబట్టి సో మీ అందరికీ షేర్ చేస్తున్నా. సో మీరైతే డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా నాలాగా దీంట్లో చాలా యూజ్ చేసుకొని గ్రాప్ చేసుకొని దీని ఎనర్జీని మీరు కూడా మీలో ఎనర్జీని నింపుకొని ఆ పాజిటివ్నెస్ నింపుకొని మీ లైఫ్లో చేంజెస్ తెచ్చుకొని మీరు కూడా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు ఈ యాప్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఇంకో వీడియో తీసి క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. సో మీకు ముఖ్యంగా ఉపయోగపడాలనే ముఖ్య ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో తీయడం జరిగిందనమాట. సో మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి ప్లే స్టోర్, యాప్ స్టోర్ 2 యాప్లో ఉన్నాయి. సో మీరు కూడా ఇది డౌన్లోడ్ చేసుకొని మీ మైండ్కి కాస్త పీస్నెస్ని, రిలాక్స్ని ఇచ్చి మీ డిసిషన్స్ని చాలా పాజిటివ్గా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు హర హర మహాదేవ్, శంభో శంకర.